14 నుంచి 19 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క రూపాయి ఏదన్నా ఎంపీడీఓ అకౌంట్కు జమ అయిందేమో నిరూపించు. ఒక డిబేట్ పెడదాం. నువ్వేం చేసినావు, నేనేం చేసినా. ఈ నియోజకవర్గంలో ఎవరు డెవలప్ చేసినారు, ఎవరు హాస్పిటల్ తెచ్చినారు, ఎవరు సచివాలయాలు తెచ్చినారు, ఎవరెన్ని కోట్లు నిధులు తెచ్చినారు, ఉన్న 3 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోతే ఉన్న 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసినాం అనేది ఎక్కడైనా ఒక డిబేట్, ఓపెన్ డిబేట్ పెడదాం. దానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే రా. నేను అనుకుంటే గేట్ దాటలేదు అనుకుంటా. రా, టైము డేటు చెప్పు. నేను చెప్తా ఉన్నా, టైము డేటు ఎప్పుడో చెప్పు. నేను గేటు దాటుతానా దాటలేనా అది నేను చూపిస్తాను. నువ్వు మంత్రివి కదా, నన్ను అంటావా గేటు దాటలేవని? నీకు అవుతుందా అది? ఏమనుకుంటున్నావు కాటసాని రామిరెడ్డి అంటే? నువ్వు నన్ను గేటు దాటకుండా చేసే శక్తి నీకుందా? నా గురించి తెలుసా నీకు? కాటసాని రామిరెడ్డి అంటే ఏమో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? వైఎస్ఆర్ నాయకులు చెప్తా ఉన్నాడు, మొన్న ఒక టీవీ ముందర కూర్చొని ఒక మాజీ శాసనసభ్యుడు ఏదో ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు టీవీ ముందర కూర్చొని, డిబేట్ కు రెడీ అని. నెల 30 తారీఖు తర్వాత ఎప్పుడైనా సవాల్కు సిద్ధమే ఆయన. ఈ సవాల్ స్వీకరిస్తా ఉన్నా. సంక్షేమం విషయంలో పాటు పడదాం, అభివృద్ధి విషయంలో మాట్లాడదాం. నువ్వు ఏ సెంటర్ లో చెప్పినా పర్వాలే, పెట్టుకో. ఏ టీవీ ఛానల్కి వస్తావో చెప్పుకో. 31 తర్వాత ఎప్పుడు పిలిచినా కానీ కూడా డిబేట్ పెట్టడానికి శని ఆదివారాల్లో సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయనకు యొక్క మాజీ శాసనసభ్యుడికి సవాల్ విసురుతా ఉన్న. అభివృద్ధి ఏందో నేను రమ్మని దమ్ముంటే స్వీకరించు. నువ్వు ఏ సెంటర్ కు రమ్మని వస్తా. నువ్వు నిన్న మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. నువ్వు ఏమి మాట్లాడినావో దానికంటే ఎక్కువ నేను కూడా మాట్లాడగలను. చూశాను అందరి సంగతులు. 2011 నుంచి చూస్తానే ఉన్నా. నేను చూసేవి లేచే మనిషిని కాదు. ఒకసారేమో నేను పాతారామిరెడ్డిని అయిపోతా, ఒకసారేమో ఆయనకు ఇంటి పేరు తీసుకొని కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంటి పేరు కూడా తీసుకోవడంలే. మేమనుకుంటే ఏం చేస్తా. చూసిన నువ్వు ఏం చేసినావో 11 రోజులు నీ దాటాపు చెక్కులకు ఎవరో భయపడటం లేడు. ఏం మాట్లాడుతున్నావో, ఎందుకంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు? గెలిపించినారు ప్రజలు మమ్మల్ని. నువ్వు గెలిచినప్పుడు కూడా మేమేం మాట్లాడలే, ప్రజా సమస్యల మీద మాట్లాడినాం. ఈ రోజు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడడం మొదలుపెట్టి